ప్రపంచంలో మనం ఏ పని చేసినా ఎంత కష్టపడితే అంత మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతాం కదా. అవును, సాధారణంగా అలాగే జరుగుతుంది. అంటే చదువులో ఎక్కువ గంటలు కష్టపడితే మంచి మార్కులొస్తాయి, ఆటల్లో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బాగా ఆడతాం. కానీ ఒకే ఒక్క చోట మాత్రం మనం ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే, ఎంత ఎక్కువగా మన తెలివితేటలు వాడితే అంత దారుణంగా నష్టపోతాం. మీరు స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ, అదే స్టాక్ మార్కెట్. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణకు ఇదే బేస్. నిజంగా ఇన్వెస్టింగ్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద పారాడాక్స్ ఇదేనండి. మార్కెట్ని మన కంట్రోల్లో ఉంచుకోవాలి, ప్రతిరోజూ యాక్టివ్గా ఉండాలి అని ట్రై చేయడం అనేది మన ఆర్థిక భవిష్యత్తుకు మనమే సంకెళ్లు వేసుకోవడం లాంటిదే అంటారా? ఖచ్చితంగా అది మనకు మనమే చేసుకునే నష్టం. ఓ పక్క ఫైనాన్షియల్ న్యూస్ ఛానల్స్ చూస్తేనేమో నిమిషానికో బ్రేకింగ్ న్యూస్ చెప్తూ ఉంటారు. లైక్ ఏ క్షణంలో ఏ స్టాక్ కొనాలో, ఏది అమ్మాలో పదే పదే విశ్లేషిస్తూ ఉంటారు కదా. అవునవును, అది చూస్తుంటే మనకు పానికొస్తుంది. రైట్. ఇదంతా చూసి మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే వెనుకబడిపోతామనే భయం కూడా స్టార్ట్ అవుతుంది. కాని జేల్ కాలిన్స్ రాసిన ద సింపుల్ పాత్ టు వెల్త్ అనే పుస్తకం ఈ మొత్తం విధానాన్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. అవును, ఈ పుస్తకం చెప్పే మెయిన్ పాయింట్ అదే. సంపద సృష్టించడం అనేది ఏదో భయపడిపోయే రాకెట్ సైన్స్ కాదు అని. ఎగ్జాక్ట్లీ. నిశ్శబ్దంగా మన డబ్బు మన కోసం ఎలా పనిచేస్తుందో ఈ బుక్ వివరిస్తోంది. సో ఒకసారి ఈ కాన్సెప్ట్స్ని మనం అన్పాక్ చేద్దాం. అసలు సింపుల్గా సంపద సృష్టించాలి అంటే మనం ముందుగా చేయకూడని పని ఏమిటో అక్కడ్నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ మార్కెట్ని బీట్ చేయాలనుకోవడం అనేది ఎందుకు ఫెయిల్ అవుతుందంటారు? అంటే మార్కెట్ని బీట్ చేయడం అంటే ఏంటి? మార్కెట్ యావరేజ్ కంటే ఎక్కువ లాభాలు సంపాదించాలని ట్రై చేయడం కదా. అవును. దీనికోసం చాలామంది ఏం చేస్తారంటే రాత్రికి రాత్రే పెరిగిపోయే హాట్ స్టాక్స్ వెతుకుతూ ఉంటారు, లేదా రేపు మార్కెట్ పెరుగుతుందా పడిపోతుందా అని అంచనా వేసి కరెక్ట్ టొనాలి, అమ్మాలి అని చూస్తారు. ఎగ్జాక్ట్లీ. దీన్నే మనం యాక్టివ్ మేనేజ్మెంట్ అంటాం. కానీ ఇక్కడ ఫనీ ఫ్యాక్ట్ ఏంటంటే వాల్ స్ట్రీట్లో కూర్చుని పెద్ద పెద్ద టెక్నాలజీ, వందలాది మంది అనలిస్టుల సపోర్టున్న ఫండ్ మేనేజర్లుంటారు కదా. చాలా ఎక్స్పర్ట్స్ కదా వాళ్ళు. అవును, కాని వాళ్లు కూడా 15-20 ఏళ్ల లాంగ్ టర్మ్లో చూసుకుంటే సింపుల్ మార్కెట్ యావరేజ్ని బీట్ చేయలేకపోతున్నారు. ఇది ఏదో నా ఒపీనియన్ కాదు, ప్రతి సంవత్సరం డేటా ప్రూవ్ చేస్తున్న వాస్తవం. ఓ, అంటే మార్కెట్లో భవిష్యత్తులో గొప్పగా ఎదిగే ఒక కంపెనీని ముందుగానే పసిగట్టి అందులో డబ్బులు పెట్టి కోటీశ్వర్లైపోవచ్చు అనే ఆలోచనే ఒక భ్రమ అంటారా? ఒక్కరిద్దరికది సాధ్యం కావచ్చు, కాని దాన్ని మనం అదృష్టమనే అనాలి. మెజారిటీ జనాలకది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటారు? ఎందుకంటే ఫ్యూచర్లో ఏ కంపెనీ అద్భుతాలు సృష్టిస్తుందో ఎవరూ పర్ఫెక్ట్గా చెప్పలేరు. పైగా ఈ రోజు అద్భుతంగా ఉన్న కంపెనీ 10 ఏళ్ల తర్వాత కనుమరుగైపోవచ్చు కూడా. ఒకప్పుడు టెలికాం సెక్టార్లో చక్రం తిప్పిన కంపెనీలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశాంగదా. నిజమే, ఒకప్పుడు టాప్లో ఉన్నవి ఇప్పుడు అసలు లేవు. రైట్. అందుకే కాలిన్స్ ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తున్నారు. ఏ స్టాక్ పెరుగుతుందో వెతికి బుర్రపాడు చేసుకునే బదులు ఏకంగా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే టోటల్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్ని కొనేయండి అని చెప్తున్నారు. ఈ పాయింట్ దగ్గరే నాకొక ఇంట్రెస్టింగ్ అనాలజీ గుర్తొస్తోంది. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఎలా ఉంటుందంటే, లైక్ రేసులో ఏ గుర్రం గెలుస్తుందో తెలియక దానిమీద పందెం వేసి గూళ్లు కొరుక్కునే బదులు ఏకంగా ఆ రేస్ ట్రాక్ మొత్తాన్ని కొనేయడం లాంటిది. కరెక్ట్. ఏ గుర్రం గెలిచినా ట్రాక్ ఓనర్కి ఫీజు వస్తుంది కదా, ఇది ఆ టైప్ అనమాట. కానీ ఇక్కడ నాకు డౌట్ ఉంది. చెప్పండి. మొత్తం మార్కెట్ని గుడ్డిగా కొనేయడం అంటే ఆ మార్కెట్లో ఉన్న చెత్త కంపెనీలు, నష్టాల్లో ఉన్న కంపెనీలు, వీటన్నింటినీ కూడా మనం కొంటున్నట్లే కదా. మరి అలాంటప్పుడు మన డబ్బు సేఫ్ ఎలా అవుతుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఇండెక్స్ ఫండ్లో ఒక అద్భుతమైన ఆటోమేటిక్ సెల్ఫ్ క్లీన్జింగ్ మెకానిజం ఉంటుంది. సెల్ఫ్ క్లీన్జింగ్ అంటే దానంతట అదే క్లీన్ చేసుకుంటుందా? అవును. ఈ టోటల్ స్టాక్ మార్కెట్ ఫండ్ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ మీద పనిచేస్తుంది. అంటే ఏ కంపెనీకి ఎంత వాల్యూ ఉందో ఫండ్లో దాని వాటా కూడా అంతే ఉంటుంది. ఓకే. ఒకవేళ ఒక కంపెనీ బాగా చెత్తగా పర్ఫామ్ చేస్తుందనుకోండి, ఆటోమేటిక్గా దాని షేర్ వాల్యూ పడిపోతుంది కదా. పడిపోతుంది. అలా పడిపోతున్న కొద్దీ ఇండెక్స్ ఫండ్లో దాని పర్సంటేజ్ దానంతట అదే తగ్గిపోతూ ఉంటుంది. ఆఖరికి ఆ కంపెనీ మొత్తం దివాలా తీస్తే ఫండ్లోంచి అది సైలెంట్గా బయటకు వెళ్ళిపోతుంది. వావ్! అంటే మనం ప్రత్యేకంగా అలర్ట్గా ఉండి ఆ చెత్త కంపెనీని గుర్తించి అమ్మాల్సిన పనిలేదు. ఫండ్ దానంతట అదే దాన్ని ఫిల్టర్ చేసేస్తుందన్నమాట. ఖచ్చితంగా. అలానే ఏదైనా కొత్త టెక్నాలజీ కంపెనీ వచ్చి సూపర్గా ఎదుగుతుంటే దానంతటదే మన ఇండెక్స్లోకి ఎంటర్ అవుతుంది. దాని వాటా పెరుగుతూ వెళ్తుంది. నైస్.
అంటే మనమేమీ చెయ్యకుండానే మన డబ్బు ఎప్పుడూ విజేతల దగ్గరే ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళంతట వాళ్లే సైడైపోతారు. ఇకపోతే ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉందిక్కడ. అదేంటి? అసలు లాంగ్ టర్మ్లో మార్కెట్ ఎప్పుడూ పైకే ఎందుకు వెళ్తుంది అనే దానికొక లాజిక్ ఉంది. మెయిన్గా 3 రీజన్స్ ఉంటాయి. చెప్పండి. ఫస్ట్ది జనాభా పెరగడం. జనాభా పెరిగే కొద్దీ ఏమవుతుంది? వినియోగం పెరుగుతుంది, కంపెనీల సేల్స్ పెరుగుతాయి. సెకండ్ది ఇన్ఫ్లేషన్. ధరలు పెరగడం కదా? అవును. వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఆ వస్తువులను అమ్మే కంపెనీల ఆదాయం కూడా పెరుగుతుంది కదా. ఇక థర్డ్ పాయింట్ మానవ ఆవిష్కరణలు, అంటే ఇన్నోవేషన్. ఓ, వాడుతున్న టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్డ్. ఆటోమేషన్ వల్ల కంపెనీలు మరింత తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు తయారు చేయగలుగుతున్నాయి. ఈ 3 కారణాల వల్ల షార్ట్ టర్మ్లో ఏమన్నా జరగొచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ ముందుకే వెళ్తూ ఉంటుంది. దట్స్ ఎ గ్రేట్ పాయింట్. అంటే మనం కేవలం కొన్ని నంబర్లను చూసి ఇన్వెస్ట్ చేయట్లేదు. మానవ పురోగతిని, మనిషి ఎప్పుడు తన లైఫ్ని బెటర్గా చేసుకోవాలని పడే తపన ఉంటుంది కదా, దాన్ని నమ్ముతున్నాం. ఎగ్జాక్ట్లీ. మనం హ్యూమన్ ఇన్నోవేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు లాజిక్ క్లియర్గా అర్థమైంది. ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మ్యాథమెటికల్గా మనం ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. అవును. కానీ మరి ఇదే నిజమైతే ఈపాటికి అందరూ ధనవంతులైపోవాలి కదా. ఇంటర్నెట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫ్రీగా దొరుకుతుంది. అయినా సరే ప్రజలు ఎందుకు నష్టపోతున్నారు? ఎందుకంటే అసలు సమస్య మార్కెట్లో లేదు, ఆ మ్యాథ్స్లోనూ లేదు. అసలు శత్రువు మనమే. మనమేనా? అవును. మన బిహేవియర్, మన సైకాలజీ, ఇవే మనల్ని దెబ్బతీస్తాయి. వెయిట్. ఇక్కడ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే మన డబ్బులు ఆవిరైపోవడానికి అసలు కారణం మనమే అంటారా? 100%. ఇన్వెస్టింగ్ అనేది ఎక్సెల్ షీట్లు చూసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా, చాలా లాజికల్గా కనిపిస్తుంది. ఇంత పెడితే ఇన్ని ఏళ్లకు ఇంతవుతుంది అని. అవును కదా. కానీ రియల్ లైఫ్లో మన ఇమోషన్స్ ఉంటాయి చూసారా, ముఖ్యంగా భయం, అలాగే అత్యాశ. ఈ రెండూ ఆ లాజిక్ని పూర్తిగా డామినేట్ చేస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, మార్కెట్ విపరీతంగా పెరుగుతున్నప్పుడు పక్కింటివాడు ట్రేడింగ్ చేసి నెలకు 1,00,000 లాభం సంపాదిస్తున్నాడు అని తెలిస్తే ఖచ్చితంగా మనలో కూడా ఆశ పుడుతుంది. నేను కూడా చేయాలి అనిపిస్తుంది. అదే అత్యాశ. అప్పుడు మనం ఏం చేస్తాం? మార్కెట్ టాప్లో ఉన్నప్పుడు, రేట్లు విపరీతంగా ఉన్నప్పుడు వెళ్ళి మన దగ్గరున్న డబ్బంతా పెడతాం. కాని మార్కెట్ ఎప్పుడూ ఒకేలా పెరగదు కదా, అది క్రాష్ అవుతుంది. ఈ క్రాష్ అయినప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, లైక్ మనం ఒక పెద్ద రోలర్ కోస్టర్ ఎక్కినట్లుంటుంది. పర్ఫెక్ట్ ఎనాలజీ. రోలర్ కోస్టర్ పైకి వెళ్తున్నప్పుడు భలే సరదాగా ఉంటుంది, గాల్లో తేలుతున్నట్లు. కాని ఒక్కసారిగా అది నిలువున కిందకు పడిపోతున్నప్పుడు ప్రాణాలు పోయినంత భయమేస్తుంది కదా. అవునవును. ఆ టైంలో ఎవరైనా భయపడిపోయి మధ్యలో సీట్ బెల్ట్ విప్పేసి కిందకు దూకేస్తే ఏమవుతుంది? కిందపడి ప్రాణాలు పోతాయి. రైట్. అదే గట్టిగా పట్టుకుని కూర్చుంటే అది కాసేపు కిందకి వెళ్ళినా మళ్ళీ పైకి లేస్తుంది. మన జర్నీ సేఫ్గా ముగుస్తుంది. మార్కెట్ కూడా ఎగ్జాక్ట్లీ అంతే. థియరీలో ఇది వినడానికి బానే ఉంది, కాని ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. 2008 నాటి ఆర్థిక మాంద్యం తీసుకోండి. కొన్ని రోజుల్లోనే జనాల పోర్టిఫోలియోలు 50% పైగా పడిపోయాయి. అవును. అదొక పీడకల లాంటి టైం. ఒక వ్యక్తి జీవితాంతం కష్టపడి కూడబెట్టిన 50 లక్షలు సడన్గా చూసేసరికి 25 లక్షలు అయిపోతే, ఆ పక్కన న్యూస్ ఛానల్స్ అన్నీ బ్యాంకులు దివాలా తీస్తున్నాయి, ప్రపంచమంతమైపోతోంది అని భయపెడుతుంటే, అప్పుడు కూడా నేనేమీ చెయ్యను, సైలెంట్గా కూర్చుంటాను అని ఎలా ఉండగలం? అది దాదాపు ఇంపాసిబుల్ కదా. నేనొప్పుకుంటాను, అది చాలా కష్టం. కానీ అప్పుడు జరిగిన మెకానిజం ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అంటే మీ స్క్రీన్ మీద ఆ 50 లక్షలు 25 లక్షలుగా కనిపించినప్పుడు అది కేవలం అన్రియలైజ్డ్ లాస్ మాత్రమే. అన్రియలైజ్డ్ లాస్ అంటే పేపర్ మీద జరిగిన నష్టం మాత్రమేనా? ఎగ్జాక్ట్లీ. ఆ క్షణంలో మీరు నిజంగా డబ్బు కోల్పోలేదు. ఆ షేర్ల ప్రస్తుత మార్కెట్ వాల్యూ మాత్రమే తగ్గింది. కానీ ఆ పానిక్లో మీరా షేర్లను అమ్మేస్తే అప్పుడేమవుతుంది? ఆ 25 లక్షల నష్టాన్ని మీరు పర్మనెంట్గా ఖరారు చేసినట్లవుతుంది. దీన్నే రియలైజ్డ్ లాస్ అంటారు. ఓ, అంటే భయంతో అమ్మేసిన వాళ్ళు మాత్రమే నిజమైన నష్టాన్ని చూశారన్నమాట. అవును. 2008లో అలా అమ్మేయకుండా స్థిరంగా ఉన్నవాళ్లు ఒక 5-6 ఏళ్లలో తమ డబ్బును వెనక్కి తెచ్చుకోవడమే కాకుండా ఇప్పుడు అనేక రెట్లు లాభాల్లో ఉన్నారు. ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి. చెప్పండి. మీడియా బిజినెస్ మోడల్ అనేది మన అటెన్షన్ మీద నడుస్తోంది.
మార్కెట్ నార్మల్గా పనిచేస్తోంది అని చెప్తే ఎవరూ టీవీ చూడరు కదా. అవును, బోర్ కొడుతుంది. లక్షల కోట్లు ఆవిరి, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ అని హెడింగ్స్ పెడితేనే వాళ్లకు రేటింగ్స్ వస్తాయి. ఈ నాయిస్ని ఫిల్టర్ చేయడం మనకు చాలా అవసరం. కాలిన్స్ బుక్లో చెప్పేది కూడా ఇదే, స్టే ద కోర్స్. అంటే మన ప్రయాణాన్ని ఆపకూడదు. అవును, మార్కెట్ క్రాష్ అనేది సిస్టంలో ఒక బగ్ కాదు, అదొక ఫీచర్. ప్రతి దశాబ్దానికి 1-2 సార్లు భారీ క్రాష్లు వస్తాయి. దానికి ముందే మానసికంగా మనం సిద్ధపడి ఉండాలి. సో ఒకవేళ నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాను అనుకుందాం. న్యూస్ చూడటం మానేశాను. మార్కెట్ పడినా సరే ప్రతి నెల నాకు తోచినంత నా ఇండెక్స్ ఫండ్లో ఆటోమేటిక్గా వెళ్లేలా సెట్ చేసుకున్నాను. వెరీ గుడ్. కానీ ఇదంతా వింటుంటే నాకు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం కనిపిస్తోంది. ఇండెక్స్ ఫండ్స్ కొనాలి అన్నా, మార్కెట్లో డబ్బు పెట్టాలి అన్నా అసలు నా చేతిలో ముందు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బుండాలి కదా. కరెక్ట్. జనాలందరికీ ఏవో ఆకాశాన్నంటే జీతాలుండవు. ఒక సామాన్య ఉద్యోగి ఉంటాడు. నెల నెలా వచ్చే జీతం ఈఎంఐలకే సరిపోతున్నప్పుడు ఈ సిస్టంలోకి అసలు ఎలా ఎంటర్ అవ్వాలి? ఇది కేవలం డబ్బున్న వాళ్లకే పరిమితమైన స్ట్రాటజీ కాదా? కాదు, అస్సలు కాదు. ఇన్వెస్టింగ్ అనేది కేవలం డబ్బున్న వాళ్లకు మాత్రమే కాదు, ఎవరికైనా పాజిబుల్ అవుతుంది. కానీ దానికి పునాది ఎక్కడ మొదలవుతుంది అంటే, మనమెంత సంపాదిస్తున్నాం అనే దగ్గర కాదు, మరి ఎక్కడ? మనమెంత ఖర్చు పెడుతున్నామనే దగ్గర. ఈ బుక్లో దీని గురించి చాలా డీప్గా మాట్లాడారు. ఒక వ్యక్తి ఫినాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలంటే వారి సంపాదనకు, వారి ఖర్చులకు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ముఖ్యం. దీన్నే ద గ్యాప్ అంటారు. ద గ్యాప్. సో ఇది ఎందుకు అంత పవర్ఫుల్ అంటారు? దీన్ని నేను ఎలా ఊహించుకోవచ్చు? ఒక విమానం టేకాఫ్ అవ్వడానికి అవసరమైన రన్వే లాంటిది అనుకోవచ్చా? భలే చెప్పారు. కరెక్ట్ అనాలజీ ఇది. ఆ రన్వే ఎంత పొడవుగా ఉంటే మీ స్వేచ్ఛ అనే విమానం అంత ఈజీగా గాల్లోకి ఎగురుతుంది. ఉదాహరణకు చూడండి, ఒకతను నెలకు ₹1,00,000 సంపాదించి అందులో 90,000 ఖర్చు చేసి లగ్జరీగా బతుకుతున్నాడు అనుకుందాం. అతని దగ్గర 10,000 గ్యాప్ మాత్రమే ఉంటుంది. అవును. అదే ఇంకో వ్యక్తి 50,000 సంపాదిస్తున్నాడు, కానీ అనవసరమైన అప్పులు చెయ్యకుండా 15,000కే జీవితాన్ని గడుపుతూ 35,000 పొదుపు చేస్తున్నాడనుకోండి. అతని గ్యాప్ చాలా పెద్దది కదా. ఓ అవును కదా. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కంటే సెకండ్ పర్సన్ చాలా వేగంగా ఆర్థిక స్వాతంత్ర్యం సాధిస్తాడు. ఎందుకంటే అతను మెయింటైన్ చేయాల్సిన లైఫ్ స్టైల్ ఖర్చు చాలా తక్కువ, పైగా పెట్టుబడిగా పెడుతున్న అమౌంట్ ఎక్కువ. సరే, ఇది మ్యాథ్స్ పరంగా వినడానికి కరెక్టే. కానీ ఇక్కడొక చిన్న చిక్కుంది. ఏంటది? రేపటి స్వేచ్ఛ కోసం నేను ఈరోజు నా లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేయాలా? లైక్ ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వెళ్లకూడదు, సినిమాకి వెళ్లకూడదు, కేవలం ఇంట్లోనే కూర్చుని నా ఇండెక్స్ ఫండ్స్ చార్ట్లు చూసుకుంటూ మురిసిపోవాలా? అలాని కాదు. అంటే భవిష్యత్తు అనేది ఎవరికీ గ్యారంటీ లేదు కదా అండి. అలాంటప్పుడు ప్రతి పైసా దాచుకుంటూ ఈ రోజును నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? దీనికి ఏదైనా బ్యాలెన్స్ ఉందా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనం సంపదను దేనితో కొలుస్తున్నాం అనేది ఇక్కడ పాయింట్. కాలిన్స్ ఈ పుస్తకంలో ఎక్కడా కూడా మీ కోరికలన్నీ చంపుకుని ఒక సన్యాసిలా బతకండి అని చెప్పలేదు. మరి ఏమన్నారు? ఆయన చెప్తున్నదేమిటంటే, మీరు చేసే ప్రతి ఖర్చు మీకు నిజంగా సంతోషాన్ని ఇస్తుందా లేదా అని బేరీజు వేసుకోమంటున్నారు. ఇప్పుడొక కొత్త ఐఫోన్ తీసుకున్నారనుకోండి, 2 వారాలు చాలా హ్యాపీగా ఉండొచ్చు. అవును, కొత్త ఫోన్ ఫీల్ ఉంటుంది. కానీ ఆ తరువాత దాని ఈఎంఐలు మిమ్మల్ని ఒక 2 ఏళ్లు మీకు ఇష్టం లేని జాబ్కు కట్టిపడేస్తాయి కదా. అంటే ఇక్కడ మనం వస్తువుల కోసం దేన్ని తాకట్టు పెడుతున్నాం? మన సమయాన్ని, మన స్వేచ్ఛను. వావ్, సమయాన్ని తాకట్టు పెట్టడం. అవును, సంపద అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మీ సమయం మీద మీకున్న కంట్రోల్. ప్రతి నెలా జీతం కోసం పరుగెత్తాలనే ఒత్తిడి లేకపోవడమనేది జీవితంలో ఎంతటి ప్రశాంతతనిస్తుందో మనమొక్కసారి ఊహించుకోవాలి. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అప్పుల ఊబిలో ఇరుక్కున్నప్పుడు వచ్చే ఆ స్ట్రెస్ ముందు ఒక కొత్త వస్తువు ఇచ్చే ఆనందం చాలా చిన్నది. అవునండి. సరే, ఇంకొక విషయం అడుగుతాను. ఈ గ్యాప్ని మనం పెంచుకొని ఆ మిగిలిన డబ్బుని ఇండెక్స్ ఫండ్స్లో పెడితే సరిపోతుందా? అది ఒక పెద్ద స్థాయికి ఎలా ఎదుగుతుంది? అందులో ఉన్న మెకానిజం ఏంటి? కేవలం మనం పెట్టే డబ్బుతోనే కోటీశ్వర్లైపోతామా? లేదు లేదు, ఇక్కడే కాంపౌండింగ్ అనే మెకానిజం ఎంటర్ అవుతుంది. కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ లాంటిదా? చాలామంది కేవలం బ్యాంక్ ఎఫ్డీలలో లాగా వడ్డీ మీద వడ్డీ వస్తుంది అనుకుంటారు. కానీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఫండ్లో జరిగే కంపౌండింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలాగా? మీరు మార్కెట్లో పెట్టిన డబ్బుతో నిజమైన కంపెనీల షేర్లు కొంటున్నారు కదా, ఆ కంపెనీలు వ్యాపారం చేస్తాయి, లాభాలు గడుస్తాయి. ఆ లాభాలతో వాళ్లు కొత్త ఫ్యాక్టరీలు కడతారు, కొత్త ప్రోడక్ట్స్ కనిపెడతారు. ఓకే.
అంటే మీరు ఏమీ చెయ్యకుండానే మీరు కొన్న షేరు తాలూకు ఆ ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే అంతర్గత విలువ అది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఆ కంపెనీలు తమ లాభాలలో కొంత భాగాన్ని డివిడెండ్స్ రూపంలో మీకిస్తాయి. అంటే మనకు ఎక్స్ట్రా క్యాష్ వస్తుందన్నమాట. అవును. ఆ డివిడెండ్స్ని మీరు తీసి ఖర్చు చెయ్యకుండా మళ్ళీ ఆ ఇండెక్స్ ఫండ్లోనే రీఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది? మీ దగ్గరున్న షేర్ల సంఖ్య ఇంకా పెరుగుతుంది. రైట్. ఆ పెరిగిన షేర్ల మీద మళ్ళీ ఇంకా ఎక్కువ డివిడెండ్ వస్తుంది. ఆ డివిడెండ్తో మళ్ళీ షేర్లు కొంటారు. ఒక చిన్న మంచుముద్ద కొండపైనుంచి కిందకు దొర్లుతూ వస్తే అది దారిలో ఉన్న మంచును కలుపుకుంటూ ఎంత పెద్దదవుతుందో సేమ్ అలాగనమాట. పర్ఫెక్ట్ అనాలజీ. ఒక 15-20 ఏళ్లలో మీ పోర్ట్ఫోలియో సైజ్ కూడా అలాగే ఊహించని విధంగా పెరుగుతుంది. సో ఒక స్టేజ్కొచ్చేసరికి మనం మన జేబులోంచి పెట్టే డబ్బు కంటే ఆ పోర్ట్ఫోలియో దానంతట అదే జనరేట్ చేసే డబ్బే ఎక్కువ ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీన్నే ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటాం కదా. అంటే ఆ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా వచ్చే రిటర్న్స్తోనే మన కనీస అవసరాలు, మన లైఫ్ స్టైల్ గడిచిపోయే పరిస్థితికి మనం చేరుకుంటాం. అవునండి. ఎప్పుడైతే మీ పోర్ట్ఫోలియో గ్రోత్ అనేది మీ వార్షిక ఖర్చులను కవర్ చేయగలుగుతుందో అప్పుడు మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోయినట్లు లెక్క. అప్పుడు మీరు జాబ్ చేయడమనేది పూర్తిగా మీ ఆప్షనల్ అంటే నా ఇష్టం అంటారు. అవును. మీకు ఆ పని ఇష్టముంటే చేయొచ్చు, లేకపోతే హ్యాపీగా మానేయొచ్చు. సూపర్ అండి. ఈ పాయింట్ దగ్గర ఈరోజు మన డిస్కషన్ని ఒక్కసారి సింథసైజ్ చేద్దాం. షూర్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు 20 ఏళ్లకే కోటీశ్వర్లైపోండి, ఫలానా ట్రేడింగ్ యాప్ వాడండి అని ఊదరగొడుతున్న ఈ కాలంలో కాలిన్స్ గారి సిద్ధాంతం చాలా భిన్నంగా ఉంది. చాలా కామ్గా ఉంటుంది. అవును. ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా అనిపిస్తోంది. మనమేమనుకుంటాం, ఎక్కువ యాక్టివిటీ ఉన్న చోటే ఎక్కువ సంపద ఉంటుందని నమ్ముతాం. కానీ ఇక్కడ ఏమీ చేయకుండా లైక్ ఒక బోర్ కొట్టించే కన్సిస్టెన్సీతో తక్కువ ఖర్చుతో కూడిన ఇండెక్స్ ఫండ్స్లో ఏళ్ల తరబడి పెట్టుబడి పెట్టడమే అత్యంత పవర్ఫుల్ వ్యూహమని మనకు క్లియర్గా అర్థమవుతోంది. నిజమే. ఇన్వెస్టింగ్లో సక్సెస్కి కావలసింది ఐక్యూ కాదు, టెంపరమెంట్ అంటారు కదా, అదే కావాలి. ఎవరైతే మార్కెట్ నాయిస్ని విస్మరించి తమ పని తాము చేసుకుంటూ సింపుల్గా తమ పెట్టుబడిని కంటిన్యూ చేస్తారో వాళ్లే లాంగ్ టర్మ్లో విన్నర్స్ అవుతారు. దీంట్లో ఎలాంటి షార్ట్ కట్స్ లేవు, మ్యాజిక్ లేదు. కేవలం మ్యాథమెటిక్స్, ఓపిక మాత్రమే పనిచేస్తాయి. పర్ఫెక్ట్. సో ఈ విశ్లేషణ ముగించే ముందు ఈ ఫైనాన్షియల్ థీరీకి కొంచెం ఆవలు ఉన్న ఒక లోతైన ఆలోచనను మనందరి ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సింపుల్ పాత్ ఫాలో అయ్యి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని కాంపౌండింగ్కి సమయమిచ్చి ఒక రోజు మీరు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించేశారో అనుకుందాం. చాలా బావుంటుంది కదా ఆలోచిస్తేనే. అవును. రేపటి నుండి ఆఫీస్కి వెళ్లాల్సిన పనిలేదు, నెలాఖరికి జీతం రాకపోయినా బిల్లులు కట్టుకోగలం. సో ప్రతి వారం జాబ్ కోసం వెచ్చించే ఆ 40 గంటల సమయం సడన్గా మీకు పూర్తిగా ఫ్రీ అయిపోతుంది. అవును. అది నిజంగా చాలామందికి ఒక కలలాంటి పరిస్థితి. కానీ ఇక్కడే నాకు ప్రొవోకేటివ్ క్వశ్చన్ వస్తుంది. అసలు ఆ 40 గంటల స్వేచ్ఛను మనం దేనికోసం ఉపయోగిస్తాం? డబ్బు సంపాదించాలనే ఒత్తిడి, ప్రమోషన్ తెచ్చుకోవాలనే ఆరాటం, రేపు ఏమవుతుందో అనే భయం ఇవేవీ లేనప్పుడు మనం నిజంగా ఎలాంటి మనుషులుగా మారతాం? ఇది చాలా డీప్ క్వశ్చన్ అండి. అవును. మనలో దాగియున్న ఏదైనా క్రియేటివిటీ బయటకొస్తుందా? సొసైటీకి ఏదైనా చెయ్యాలనుకుంటామా? లేక ఏ పని లేక ఆ ఖాళీ సమయం మనల్ని పిచ్చోళ్లం చేస్తుందా? డబ్బు వెనక పరిగెత్తటం ఆగిపోయిన తర్వాత అసలు మనమెవరు అనే ప్రశ్న మిగులుతుంది. ఇది ప్రతి ఒక్కరం మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న. దీని గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ మరొక లోతైన విశ్లేషణలో కలుద్దాం.